కావ్యపై అడవిలో దాడి చేయాలని ప్లాన్ చేసింది యామినినే అని ఆ రోజు అరెస్ట్ చేసిన రౌడీలో షేక్ బాండ్ అయితే ఒప్పుకున్నాడని చెప్పేసి కానిస్టేబుల్ అయితే అప్పుకు ఫోన్ చేసి చెప్పగానే వాడిని మనం అప్రూవల్గా మార్చుకుందాం, వాడితో అప్రూవల్గా మారితే కేసు కొట్టేస్తా వదిలేస్తా అని చెప్పండి, మనం చెప్పినట్లు చేయాలని చెప్పండి అని చెప్పేసి ప్లాన్ చెప్తుంది అనమాట అప్పు. ఇక అదే ప్లాన్ గురించి కళ్యాణ్, అపర్ణాదేవి, ఇందిరాదేవికి కూడా చెప్తుంది. ఇక అప్పు ప్లాన్ ఒకలా ఉంటే స్వప్న కళ్ళు కప్పి ఇక రుద్రాని రాహుల్ కిటికీలోంచి తప్పించుకొని పెళ్ళికైతే బయలుదేరతారనమాట. అది తెలిసి స్వప్న కూడా తను కూడా రెడీ అయ్యి పెళ్ళికైతే వచ్చేస్తుంది. ఇక పంతులు నిశ్చార్థం చేయడంతో పాటు పెళ్ళి రేపు ఫిక్స్ అని చెప్పేసి చెప్పడంతో రాజు అయితే బాధపడుతూ ఒక చోట నిలబడైతే ఉంటాడనమాట. ఇందిరాదేవి, అపర్ణాదేవి తన దగ్గరికి అయితే వెళ్ళి ఏంట్రా ఏమనుకుంటున్నావు, ఈ పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా యామిని ఏం చేసుకుంటుందని భయంగా ఉందని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇంతలో మెహందీ ఏర్పాట్లు జరుగుతుంటే వైదేహి అల్లుడు గారు యామినికి మెహందీ పెట్టాల్సింది మీరే రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుందన్నమాట. ఇక వైదేహి అలా పిలవగానే రాజుతో అపర్ణాదేవి, ఇందిరాదేవి తిప్పుకుంటూ వెళ్ళురా, నీకు కాబోయే భార్యకి నువ్వే మెహందీ పెట్టాలట అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇక రాజుని వైదేహి అయితే పిలుస్తూనే ఉండడంతో ఇక రాజు అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు. యామిని నవ్వుతూ అక్కడే కూర్చొని ఉంటుంది అనమాట. నాకు మెహందీ పెట్టడం రాదండి అని చెప్పేసి రాజు వైదేహితో అంటూ ఉండగానే అయ్యో అల్లుడు గారు ఇదేమైనా పోటీనా, మీరు మీ కాబోయే భార్యకు మీకు వచ్చినట్టే పెట్టండి, ఇది ప్రతి భార్యకు ఒక మంచి జ్ఞాపకం అవుతుంది, రండి అల్లుడు గారు అని చెప్పేసి పిలుస్తుంది అనమాట. ఇక రాజు వెళ్ళబోతూ ఉండగానే కళావతి అయితే వస్తుందన్నమాట. ఇక అలానే బాధపడుతూ చూస్తూనే హో రామ్ గారు యామినికి మెహందీ పెడుతున్నారా, తనకు చాలా ఆశపడుతుంది, వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట కావాలనే. ఇక రాజు అయితే బాధగా మనసులో నా మీద కోపం ఎలా తీర్చుకుంటున్నారా కళావతి గారు అని చెప్పేసి వెళ్ళి ఇక యామిని ముందైతే కూర్చుంటాడు. ఇక అపర్ణాదేవి అయితే అప్పు దగ్గరికి వెళ్ళి ఆ యామిని వచ్చేసింది, ఏదో ప్లాన్ అన్నావు ఏం జరగడం లేదా, మెహందీ పెట్టడానికి రాజు కూడా వచ్చేసాడని చెప్పేసి కంగారుగా అంటూ ఉంటుంది అనమాట. వచ్చిన మెహందీ పెట్టించుకోవాలి కదా అత్తయ్య, ఏం జరుగుతుందో మీరే చూడండి అని చెప్పేసి అప్పు అయితే చిన్నగా అంటదనమాట. ఇక అప్పుడే ఒక అతను అయితే బండి మీద కిల్లర్ షేక్ బాండ్ని అయితే తీసుకొని వస్తాడనమాట. షేక్ బాండ్తో చెప్పిందంతా గుర్తుందిగా, కావ్య గారిని చంపమని చెప్పింది యామిని అని నిరూపిస్తే ఈ కేసు నుంచి నువ్వు బయటపడతావు, లేదంటే నువ్వే ఇరుక్కుంటావు అని చెప్పేసి అతను అయితే చెప్తాడనమాట. ఇక వెంటనే షేక్ బండ్ ఆ పోలీస్తో సార్ నేను చెప్పా కదా సార్ ఆల్రెడీ అప్రూవల్గా మారతా అని, భయపడకండి, నా ఫోన్ ఇవ్వండి, అసలే యామిని మేడంకి అనుమానం ఎక్కువ, మీ ఫోన్తో చేస్తే డౌట్ వస్తుందని చెప్పేసి అంటాడనమాట. ఇక పోలీస్ ఫోన్ ఇవ్వగానే కాల్ చేస్తాడనమాట యామినికి. అయితే మెహందీ కోసం రాజు ముందు చేయి చాపిన యామిని ఫోన్ చేసేది. ఇక షేక్ బాండ్ అని క్లారిటీ రాగానే షాక్ అయిపోయి వీడిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, అదేంటి వీడు కాల్ చేస్తున్నాడని చెప్పేసి బావా అర్జెంట్ కాల్ అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట. ఇక కిల్లర్ షేక్ బాండ్ అయితే మేడం నేను పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ మీద బయటకు వచ్చేసాను, దేశం వదిలి పారిపోకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు మళ్ళీ, దానికి మీరు నాకు సాయం చేయాలని చెప్పేసి అంటాడనమాట. ఓ అవునా, సరే మీకు చెప్పలేదు కదా నాకు పెళ్ళి ఫిక్స్ అయిందండి, రేపే నా పెళ్ళి, నేను మీకు తర్వాత కాల్ చేయనా అని చెప్పేసి యామిని అయితే ఇబ్బంది పడుతూ చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అక్కడున్న వాళ్ళంతా ఆ మాటలు అయితే వింటూ ఉంటారు. మేడం రేపు నా అరెస్ట్ అంటుంటే అంత కూల్గా పెళ్ళి అంటారేంటి, నేను బయటే ఉన్నాను, వస్తారా లేక నన్ను స్టేషన్కి వెళ్ళి మీ గురించి చెప్పమంటారా అని చెప్పేసి షేక్ బాండ్ అయితే సీరియస్గా అంటాడనమాట. అయ్యో అవునా వస్తున్నానని చెప్పేసి యామిని అయితే రాజుకి బావా చాలా ముఖ్యమైన పని వెళ్ళాలని చెప్పేసి ఇక వైదేహి వాళ్ళ నాన్న రఘునందన్ వద్దు అన్నా కానీ ఆకుండా వెళ్ళిపోద్ది అనమాట. ఇక షేక్ బాండ్ అయితే కలుస్తుంది. ఇక అప్పు కళ్యాణ్ కూడా వాళ్ళు మాట్లాడుకునే టైంలోనే వెళ్ళి వాళ్ళ మాటలు అయితే వింటూ ఉంటారనమాట. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు, నేను చూస్తే ఆ కావ్య రాజు గుర్తుపడతారు కదా, ఎందుకు వచ్చావు అని చెప్పేసి యామిని అయితే తిడుతూ ఉండగానే మేడం నాకు 1 కోటి రూపాయలు కావాలి, మీరు ఈ కేసులో ఇరుక్కోవద్దంటే నాకు డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే మీ గురించి మొత్తం పోలీసులకు చెప్పేస్తానని చెప్పేసి ఆ షేక్ బాండ్ అయితే అంటాడనమాట. కరెక్ట్గా అప్పుడే అక్కడికి యామిని వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి ఆ మాటలు అయితే వింటారనమాట. అసలు ఎవరితను, ఏం జరుగుతుంది ఇక్కడ, నిన్ను అంత పెద్ద మొత్తం డబ్బులు అడుగుతున్నాడేంటి అని చెప్పేసి ఇక యామిని వాళ్ళ నాన్న అయితే సీరియస్ అవుతాడనమాట. మీకు అవన్నీ తర్వాత చెప్తాను డాడీ అని చెప్పేసి అంటూ రే నువ్వు వెళ్ళిపోరా, ఈవినింగ్ కల్లా నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి షేక్ బాండ్ అయితే పంపిస్తాను అనమాట యామిని. ఇక వాడు వెళ్ళిపోగానే ఇక అప్పు కళ్యాణ్ అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి యామిని ఇక్కడే ఉన్నారు, అక్కడ రామ్ను ఒంటరిగా వదిలేశారు ఎందుకు అని చెప్పేసి అంటారనమాట కావాలనే. ఇక యామిని వెంటనే అప్పు తెలిసిన వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాం, పదండి డాడీ అని చెప్పేసి అప్పు కళ్యాణ్ ముందైతే నటించి
వాళ్ళ అమ్మ నాన్నని గదిలోకి తీసుకెళ్ళి జరిగింది మొత్తం చెప్పి ₹1,00,00,000 కావాలి డాడీ అని చెప్పేసి అంటదనమాట. ఇలాంటి పనులకు నేను డబ్బు ఇవ్వాలా, ఇంకోసారి ఇలాంటి పనులు చేసావంటే ఊరుకోనని చెప్పేసి ఇక యామిని మీద సీరియస్ అవుతాడనమాట. డాడీ ఇక చేయను, ఈసారికి ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి అంటదనమాట యామిని. ఇక కోపంగా రఘునందన డబ్బు ఏర్పాట్లు చేయడానికి అయితే వెళ్తాడనమాట. ఇక తన వెనకే వైదేహి కూడా వెళ్తుంది. అయితే తలుపు తీసి వెళ్ళడంతో యామినిని వెతుకుతున్న రుద్రాణి రాహుల్కి అయితే యామిని ఎత్తి కనిపిస్తుంది అనమాట. ఇక వెంటనే లోపలికి వచ్చి తలుపేస్తారు. ఇక రుద్రాణి రాహుల్ లోపలికి వచ్చి యామినితో మాట్లాడుతూ ఉండగానే యామిని మాత్రం కోపంగా, ఇప్పుడా మీరు వచ్చేది, నువ్వు ఉంటే ఎంతవరకు నా పెళ్ళి ఆగేది కాదు, ఇప్పుడు వచ్చి సాయం చేస్తా అంటున్నారా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట. ఇక ఇంతలో వైదేహి వచ్చి యామిని రెడీ అవ్వాలి రా వెళ్దాం అని చెప్పేసి వెళ్తుంది అనమాట. ఇక వెంటనే రుద్రాణి యామినికి ధైర్యం చెప్తుంది. ఈ పెళ్ళి జరుగుతుంది, నాది మాట అని చెప్పేసి గట్టిగా చెప్తుంది అనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే షేక్ బాండ్ అయితే మళ్ళీ వస్తాడనమాట. యామిని దగ్గర డబ్బు తీసుకుంటాడు. అదంతా అప్పు కళ్యాణ్ వాళ్ళైతే వీడియో తీసేస్తారనమాట. ఇక ఆ వీడియో సహాయంతో అప్పు అయితే ఇక యామినిని అయితే అరెస్ట్ చేయబోతుందని చెప్పేసి నెక్స్ట్ సీన్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మరి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.